హైదరాబాద్ మియాపూర్లోని బీకే ఎంక్లేవ్లో మున్నూరు కాపు వనభోజనాలు ఆదివారం ఘనంగా జరిగాయి. అట్టేపల్లి కుటుంబం ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పుట్టం పురుషోత్తంరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు కులబంధువులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని యోగక్షేమాలు అడిగి కుశల ప్రశ్నలు వేసుకున్నారు. అనంతరం సర్దార్ పుట్టం పురుషోత్తంరావు పటేల్ మాట్లాడుతూ దివంగత అట్టేపల్లి లక్ష్మీనారాయణ ఆశీస్సుల మేరకు ఈ వనభోజనాల కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాలుగా నిర్వహించడం అభినందనీయమన్నారు. అట్టేపల్లి కుటుంబ సభ్యులు ప్రతి ఏడాది నిర్వహించే వనభోజనాల కార్యక్రమానికి హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వరంగల్, మెదక్, కొత్తగూడెం తదితర జిల్లాల నుంచి మున్నూరు కాపు కులబంధువులు హాజరై పాల్గొనడం అభినందనీయమన్నారు. ప్రముఖ సంఘ సేవకులు అట్టేపల్లి రామప్రభు మాట్లాడుతూ కుల బంధువులు, కుటుంబ సభ్యులు ఎప్పుడు కలిసి ఉండాలన్న దివంగత అట్టేపల్లి లక్ష్మీనారాయణ ఆశయం మేరకే వనభోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతి ఏడాది ఆషాఢమాసంలో ఈ వనభోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా మున్నూరు కాపు సోదరులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయడం హర్షణీయమని రామప్రభు అన్నారు. అందరూ కలిసి ఉండాలి, అందులో మనముండాలని అభిలషించిన దివంగత అట్టేపల్లి లక్ష్మీనారాయణ ఆశయాన్ని తరతరాలకు గుర్తుండేలా వనభోజన కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని అట్టేపల్లి రామప్రభు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పుట్టం పురుషోత్తమరావుతో పాటు ప్రధాన కార్యదర్శి పెద్దిపెంటయ్య పటేల్, మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు బండి పద్మ, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు గాలి అనిల్ పటేల్, రోతు కనకయ్య పటేల్, తూడి ప్రవీణ్ పటేల్, పెన్ సభ్యులు డాక్టర్ పిఎల్ఎన్ పటేల్, బేతి శ్రీధర్ పటేల్, మహాసభ మాజీ అధ్యక్షులు కాశెట్టి ఆనంద్ కుమార్ పటేల్, మహిళా నాయకురాలు ఆకుల సంధ్యరాణి, అట్టేపల్లి కుటుంబ సభ్యులు రామప్రభు పటేల్, పురుషోత్తం పటేల్తో పాటు పోగుల కమలాకర్ పటేల్, వెంకటేశ్వర్లు, రశాంత్, శ్రీరాములు, శ్రీహరి, దయాకర్ మరియు నాగిశెట్టి ప్రసాద్, కరుణాకర్, మున్నూరు కాపు సంఘం కోఆర్డినేటర్లు పర్వత సతీష్ కుమార్ పటేల్, మంగళారపు లక్ష్మణ్ పటేల్, ఈసంపల్లి వెంకన్న పటేల్, ఉప్పు సత్యనారాయణ పటేల్ తదితరులు హాజరుకాగా అట్టేపల్లి కుటుంబ సభ్యులు, వారు బంధువులు, మున్నూరు కాపు కుల బంధువులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కేపల్లి వెంకటేశ్వర్లు 76 సంవత్సరాల వయస్సులో ఆలపించిన పౌరాణిక పాటలు వారి సోదరుల శ్రీరాములు, కాంతయ్య, యువ నాయకుడు రామప్రభు ఆలపించిన రంగస్థలం గేయాలు వనభోజనానికి వచ్చిన వారిని ఆనందింపచేశాయి. అట్టేపల్లి రామప్రభు పురుషోత్తం బ్రదర్స్ చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకు గాను గత సంవత్సరం 2024 మున్నూరు కాపు మాసపత్రిక అవార్డు లభించింది.